హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బగారా బెంగన్ కర్రీ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ధనియాలు, పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం నానబెట్టిన చింతపండు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, వంకాయలు, కొద్దిగా సాల్ట్. ముందుగా నీళ్ళల్లో సాల్ట్ వేసి వంకాయలు నీళ్ళల్లో ఒక అరగంట సాల్ట్ వాటర్లో ఉంచాలండి. కాయల కింద తరుక్కోవాలి వంకాయలాగా. స్టవ్ వెలిగించుకుని ఈ పోపు సామాన్ని వేయించుకోవాలండి. పల్లీలు వేసుకోవాలి, మూడు స్పూన్లు నువ్వులు, 3 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు ధనియాలు, కారం తగినంత మీకు నచ్చినట్టు కావాల్సినంత కారం వేసుకోవాలి. మిర్చి, ఇప్పుడు ధనియాలు వేస్తున్నానండి. కొంచెంసేపు పల్లీలు వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ధనియాలు వేగాక నువ్వులు, మిర్చి వేసేయచ్చు. ఇప్పుడు నువ్వుపప్పు వేసేయాలి. ఎండుమిర్చి కూడా వేసేయాలి. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేయాలండి. ఇంకొక 3-4 మినిట్స్ అది వేయించాలి. నువ్వులు, ధనియాలు వేగేంత వరకు వేయించాలి. ఎండుమిర్చి, ఇప్పుడు వేగిపోయేవి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక పౌడర్ చేసుకోవాలండి. ఈలోపు మనం ఇంకో గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ మరీ తక్కువ వేయకూడదండి, బాగోదు. ఇప్పుడు సాల్ట్లో నానబెట్టిన వంకాయలు నీళ్ళు తీసేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ నీళ్ళతో కడుక్కోవాలి. ఇప్పుడు వంకాయలు శుభ్రం చేసుకున్న వంకాయల్ని నీళ్ళలోంచే డైరెక్ట్ నీళ్ళు పడకుండా ఇలా విరుక్కుని కాగిన నూనెలో వేయాలి. హైలోనే ఉంచాలండి ఒక 5 నిమిషాలు. వంకాయలు కాల్చిపోకుండా ఉంటాయి, హైలోనే ఉంచాలి.
వంకాయల మీద మూత పెట్టుకోవాలి. 5-10 నిమిషాలు హైలోనే చేయాలండి, వంకాయలు మగ్గేంత వరకు. ఇప్పుడు వంకాయలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. అన్ని వైపులా ఈక్వల్గా రోస్ట్ అవుతాయి. మధ్యలో కలుపుతూ ఉండాలి, మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. ఈలోపు మనం తయారు చేసుకున్న వేయించి పెట్టుకున్న వీటిని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. తీసి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టేయాలండి. తొందరగా కుక్ అవుతాయి. ఇలా తీసి వేయకపోయినా కూడా పర్వాలేదు, లాస్ట్లో వేసుకున్నా కూడా ఓకే. కలిపాక పైన మూత పైన కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా పైన వాటర్ వేసడం వల్ల లోపల వాటర్ కూడా వచ్చేసి బాగా కుక్ అవుతాయి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వంకాయ ఉడికిపోయింది, చెక్ చేద్దామండి. వంకాయ బాగా మగ్గిపోయింది, ముద్దు దగ్గర కూడా ఉడికింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని బౌల్లో వేసుకుందాం. నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసుకోవాలి. ఈ వాటర్లో ఈ పౌడర్ నీళ్ళు కలుపుకోవాలి. వాటర్లో ఆ పొడి వేసి దీన్ని కొంచెం పలుచగా కలుపుకోవాలి. ఈ వాటర్ని ఉడుకుతున్న వంకాయల్లో వేసేయాలండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయి కూర డ్రై అయ్యే వరకు కొంచెం ఫ్లేమ్ పెంచుకోవాలి. తొందరగానే దగ్గర పడిపోతుంది ఇది. టూ మినిట్స్ మూత పెడితే ఫ్లేవర్స్ అన్నీ వంకాయకి పడతాయి. మంట కొద్దిగా తగ్గించుకోండి. మూత తీసేసుకోండి. ఇప్పుడు దగ్గరికి వచ్చాక ఆయిల్ బయటకు వస్తుందండి. ఆయిల్ బయటకు వస్తే కూర రెడీ అయిపోయింది. తింటాము.
అయిపోయింది. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కూరను బౌల్లో సర్వ్ చేస్తాను. బగారా బెంగన్ కర్రీ రెడీ అయిందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఇది నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలని కోరుకుంటూ అండ్ మరో వీడియో కలుసుకుందాం.